హాయ్ అండి, నేను ఝాన్సీని. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే నమ్మకం పోతే ఎలా ఉంటుంది అని. ఒక మనిషి మీద వాళ్ళు అబద్ధం ఆడినా, ఒకసారి మోసం చేసిన ప్రతిసారి వాళ్ళని అపనమ్మకంగానే చూస్తాం. దానికి సంబంధించిన ఒక కథ మనం ఇప్పుడు విందాం. తిమ్మాపురాన్ని ఆనుకుని ఉన్న ఒక పెద్ద అడవి ఉంది. తిమ్మాపురానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి ఆవలనున్న పట్టణంలో ప్రతివారం సంత జరుగుతుంది. ఆ ఊరి ప్రజలంతా సంతకు వెళ్ళి వస్తువులు కొనుక్కుని వస్తుంటారు. ఒక ఏడాది విపరీతమైన వానలకు అడవిలోని కాలిబాట కొట్టుకుని పోయింది. దాంతో కాస్త దూరమైన ప్రజలు మరో కొత్త మార్గం మీదుగా వెళ్ళసాగారు. ఒకసారి రామయ్య అనే రైతు ఎరువుల కోసం సంతకు వెళ్ళాడు. బస్తాల బరువు ఎక్కువ ఉండడంతో దగ్గర దారిలోనే ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కాలిబాట జాడలు వెతుక్కుంటూ అడవిలోకి ప్రవేశించాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ దారి రెండుగా చీలినట్టు కనిపించడంతో చుట్టూ చూడసాగాడు. ఇంతలో ఒక పిల్ల నక్క, ఎవరు నువ్వు, ఏం వెతుకుతున్నావు అంటూ ప్రశ్నించింది. నక్క జిత్తులు తెలియంది ఎవరికి అని మనసులో అనుకుని, నీ పని నువ్వు చూసుకో అంటూ దాన్ని గద్దించి ముందుకు కదిలాడు. అయినా ఆ దారిలో వెళ్లకు, ప్రమాదం అంటూ హెచ్చరించిందా పిల్ల నక్క. మోసకారి మాటలు నమ్మే మనిషిని కానంటూ నిర్లక్ష్యంగా ముందుకు కదిలాడు రామయ్య. ఇంతలో పిల్ల నక్కను వెతుక్కుంటూ వచ్చిన తల్లికి విషయం అర్థమైంది. అతడి వెనకే వెళ్ళాయి తల్లి, పిల్ల. అవి ఊహించినట్లుగానే కొద్ది దూరంలో రామయ్య ఊబిలో దిగబడ్డాడు. కాపాడండి అంటూ కేకలు వేయసాగాడు. పక్కనే ఉన్న మర్రి ఓడలను రామయ్య చేతికి అందేలా విసిరాయి ఆ నక్కలు. వాటి సాయంతో బయటపడిన అతడు కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి వాటికి నమస్కరించాడు. అప్పుడు తల్లి నక్క, బుజ్జి, మన మీద జిత్తులు మారి అనే ముద్ర పడింది. దాంతో మనం చెప్పేది ఎంత నిజమైనా ఎవ్వరూ నమ్మరు. అందుకే ఒకసారి అబద్ధమాడినా, మోసం చేసినా మరోసారి ఎవరూ నమ్మరు. ఒకవేళ నమ్మినా ఆ బంధం గతంలో మాదిరి అంత బలంగా ఉండకపోవచ్చు అంటూ బిడ్డకు హితబోధ చేసింది. చూసారా, ఒకసారి అబద్ధం ఆడితే ప్రతిసారి వాళ్ళని నమ్మరు, అబద్ధాలు కోరు అనే ముద్ర పడిపోతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకేనా?